సోదరులకి అలాగనే వేదిక మీద పెద్దలు తామరకరావు సార్కి అలాగనే శ్రీనివాస్ గౌడ్ గారికి రాయ్ లక్ష్మారెడ్డి అన్న గారికి అలాగనే మల్లేష్ అన్న గారికి రాంబాబన్న యాదవ్కి అమలి సీనన్న గారికి శివన్నకి నాగన్నకి అలాగనే సోమన్నకి అంజన్నకి అలాగనే దేవేందర్ రెడ్డి అన్నకి మీ అందరు కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్లో ప్రోగ్రాం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు సీనన్న అమ్మాలి సీనన్న మా ఇంటికి వచ్చి కేటీఆర్ సార్ని పిలుచుదామంటే నేను సార్ దగ్గర టైం తీసుకొని ఒక 4-5 రోజుల్లో పోదామన్నా అని చెప్పడం జరిగింది. చెప్పి తీసుకొని పోయి టైం తీసుకొని వచ్చి ఈరోజు కేటీఆర్ అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో హమాలి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. ఇంత ముందు కూడా సీనాన్ని తీసుకొని పోయి హరీష్ అన్న తోటి కొన్ని పనులు కూడా హమాలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రోజులలో పైసలు రాకపోతే పైసలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగనే ఇక్కడ 23లో 100 బెడ్ హాస్పిటల్ ఆ రోజు కేసీఆర్ సారు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ ఒక 2 months కింద దాన్ని ఫౌండేషన్ వేసినాం. ఇంకా 1 yearలో అయిపోతుంది అది కూడా. ఎందుకంటే హమాలి సోదరులకు అందరు కూడా అంటే ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా అవసరం పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంది. మీ అందరు కూడా తెలుసు, అంత ఎంప్లాయీస్కి అందరు కూడా ఉంటుందని ఆ రోజు మన మంత్రి గారు మల్లారెడ్డి సాబ్ ఉన్నప్పుడు కూడా చాలా శాంక్షన్ కూడా తీయడం జరిగింది ఆ హాస్పిటల్కి కూడా. అలాగనే పోతే మీ అందరు కూడా తెలుసు, మనకు కేసీఆర్ సార్ ఏ రకంగా 10 ఏళ్ళు చేసిండు. కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఈ రోజు లాస్ట్ 2.5 years నరకం చూస్తున్నాం అందరం కూడా, నీళ్ళకు కానీ ప్రతి ఇష్యూకి కానీ. కాబట్టి మనం కేసీఆర్ సార్ని మళ్ళీ అమ్మాలి సోదరులందరూ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి మనం అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ మనం గవర్నమెంట్ తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే అమ్మాలి సోదరులు ఈరోజు కేటీఆర్ సాబ్ ముంగటనే చెప్తా ఉన్నాను, నేను మీ పిల్లలకు ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే 5 ఏళ్ల ఫీజు నేను కడతాను. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు, ఏ జాగాలు ఉన్నా కూడా కడతా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ